అందరికీ నమస్కారం అండి. దిస్ ఈజ్ హర్నాథ్, చార్టర్డ్ అకౌంటెంట్, హర్నాథ్ అండ్ అసోసియేట్స్, 7/1 అరండాల్పేట్, గుంటూరు. ఫ్రెండ్స్, గత 22 సంవత్సరాలుగా మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, ఆర్ఓసి, అదర్ స్టాట్యూటరీ కంప్లైన్సెస్కి సర్వీసెస్ చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అండ్ మీ యొక్క ఐటీ రిటర్న్స్ కానీ, జిఎస్టీ కానీ, ఆర్ఓసి కానీ, ఏ స్టాట్యూటరీ కంప్లైన్సెస్ ఉన్నా కూడా ఇన్ టైంలోనే మీకు సర్వీస్ ఇవ్వడం కోసం అని చెప్పని అన్ని రకాలుగా మేము కానీ మా టీం కానీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇన్ టైంలో స్టాట్యూటరీ కంప్లైన్సెస్ చేస్తే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కేవలం మీరు ట్యాక్సెస్ కట్టుకుంటే సరిపోతుంది, లేదా కొన్నిసార్లు ట్యాక్సెస్ కూడా లేకుండా ఫైలింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్ మనం ఇంట్రెస్ట్ కానీ, లేట్ ఫీజ్ కానీ, పెనాల్టీ కానీ వాటన్నిటిని అవాయిడ్ చేయొచ్చు. కానీ కేవలం కొంతమంది మాత్రం ఇన్ టైంకి మాకు డేటా ఇవ్వలేకపోవటం వలన కొంత నామినల్గా లేట్ ఫీజు కానీ, ఇంట్రెస్ట్లు కానీ పే చేయాల్సి వస్తుంది. దయచేసి మీ అందరికీ విన్నపించుకునేది ఏంటంటే, మీరు ఇన్ టైంలో కనుక మాకు డేటా పంపిస్తే మేము మీ చేత ఏ రకమైన ట్యాక్సెస్, లేట్ ఫీజులు, ఇంట్రెస్ట్లు లేకుండా ఫైలింగ్ చేయడానికి, కంప్లైంట్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇన్ టైంలో అంటే ఉదాహరణకి జిఎస్టీ రిటర్న్కి 20వ తారీఖు లాస్ట్ డేట్ అంటే మీరు 20వ తారీఖు మధ్యాహ్నం కాకుండా కనీసం ఒక 4-5 రోజులన్నా ముందు మాకు పంపిస్తే మా టీం దాన్ని అనలైజ్ చేసుకొని గ్రౌండ్ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ మాకు సఫిషియంట్ టైం ఉంటుంది. లాస్ట్ డేట్న ఏంటంటే మాకు ఇంటర్నెట్ ప్రాబ్లం రావచ్చు, సిస్టమ్ సర్వర్ ప్రాబ్లం రావచ్చు, ఏవైనా కారణాల వల్ల స్టాఫ్కి ఇబ్బంది రావచ్చు, నాకైనా ఇబ్బంది రావచ్చు. సో వెరిఫికేషన్ చేసి ఇన్ టైం ఫైలింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో అట్లాగే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 23-24కి సంబంధించింది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ జూలై 31 లోపల ఫైల్ చేసుకోవాలి. కాబట్టి దయచేసి మాకు ఇన్ టైంకి డేటా ఇస్తే మేము ఇన్ టైంకి ఫైల్ చేస్తాం. ఇవన్నీ కూడా మీకు రిమైండర్స్ గత కొద్ది కాలంగా మీకు వాట్సాప్ ద్వారా కానీ, ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఫోన్స్ చేసి మా టీము వాళ్ళు మిమ్మల్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. కానీ అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ వల్ల ఇంకా రెగ్యులర్గా మీకు ఫోన్ కాల్స్, వాట్సాప్లు పంపించడం కష్టమైపోవచ్చు. అందరికీ కన్వీనియన్స్ కోసం అని చెప్పని ఏం చేసిందంటే యూట్యూబ్లో సిఏ హర్నాథ్ అన్న నేమ్తో ఒక ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సర్చ్లో సిఏ స్పేస్ HARANATH అని చెప్పని కనుక టైప్ చేస్తే ఛానల్ వస్తుంది. ఆ ఛానల్లోకి వెళ్ళి మీరు ఆ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కనుక క్లిక్ చేస్తే నేను రెగ్యులర్గా అప్డేట్స్, అవి ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, జిఎస్టీ అవ్వచ్చు, ఆర్ఓసి అవ్వచ్చు, కొత్త కేస్ లాస్ అవ్వచ్చు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గురించి అవ్వచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి అవ్వచ్చు, ట్యాక్స్ ప్లానింగ్ గురించి అవ్వచ్చు, ఆర్ ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి అవ్వచ్చు, ఇలా రెగ్యులర్గా అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉన్నాము. ఆ రెగ్యులర్ అప్డేట్స్ మీకు బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్స్ ఫాలో అవటం ద్వారా మీకు ఈ డ్యూ డేట్స్ గురించి కానీ, లేటెస్ట్ అప్డేట్స్ గురించి కానీ మీకు తెలియజేయటం జరుగుతుంది. అండ్ అవి మీరే కాకుండా ఆ లింక్ని కనుక మీ ఫ్రెండ్స్కి, వెల్ విషర్స్కి కనుక మీరు షేర్ చేస్తే వాళ్ళకు కూడా మీరు ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు అవుతారు. సో దట్ వాళ్ళు కూడా ఏ రకమైన వైలేషన్స్ లేకుండా, ఏ రకమైన లేట్ ఫీజు పెనాల్టీ లేకుండా కంప్లైన్సెస్ చేసిన వాళ్ళు అవుతారు. సో దయచేసి ఇది అందరూ గమనించగలరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. From here onwards, you will get regular updates on income tax or GST or ROC or PAN Aadhaar mismatches or any type of tax compliances updations only through the YouTube channel CA Harnath. And sometimes we do long videos and sometimes we do short videos. Please subscribe and support us. Thank you very much. This is Harnath, Chartered Accountant. Please subscribe to our channel. Namaste.